హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైఎస్ఆర్ షార్ట్స్. ఏం లేదు మా బ్రో, మన మార్కెట్లోకి ఒక కొత్త డ్రగ్ వచ్చిందనమాట. దాని పేరు ఏంటో చెప్పే ముందు మీకు ఒక చిన్ని స్టోరీ చెప్తా వినండి. సాయి అండ్ మేఘ్నా అని ఒక కపుల్ ఉందన్నమాట. వాళ్ళ ఏజ్ వచ్చేసి 27 years. దేవర్ బోత్ టెక్ ఎంప్లాయీస్, ఐ మీన్ ఐటీ ఎంప్లాయీస్, అండ్ బోత్ అలర్జిక్ టు రెస్పాన్సిబిలిటీస్, ఐ మీన్. అండ్ దెన్ వాళ్ళ డైలీ రొటీన్ ఎట్లుంటుందంటే వాజ్ ద సేమ్ రీల్. అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. నథింగ్ చేంజ్ ఇన్ దేర్ డైలీ రొటీన్. వర్క్ కాల్స్ ఇన్ ద మార్నింగ్, బ్రంచ్ పిక్స్ అట్ నూన్, అండ్ రాత్రి వచ్చేసరికి ఒక సైలెంట్ కాంపిటీషన్. నీకు ఫస్ట్ ప్రమోషన్ వస్తుందా, నాకు ఫస్ట్ ప్రమోషన్ వస్తుందా అని. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళు జెన్జీ కిడ్స్ కాదు కదా మా బ్రో, మన పేరెంట్సే, ఐ మీన్ లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్నోసెంట్ పేరెంట్స్. వాళ్ళు వెన్ విల్ వి హియర్ ద గుడ్ న్యూస్ అని అడుగుతారు అనమాట వీళ్ళిద్దరిని. వీళ్ళిద్దరు నవ్వి, గుడ్ న్యూస్ ఆల్రెడీ వచ్చింది కదా మమ్మీ, ఆల్రెడీ వచ్చింది కదా డాడీ అని వాళ్ళిద్దరు చెప్తారనమాట. ఏంటిది అది అని అడిగితే వాళ్ళు, వీ గాట్ ఏ శాలరీ హైక్ అంటారు అనమాట. దెబ్బకి వాళ్ళ పేరెంట్స్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంట్రా ఈ జెన్జీ కిడ్స్ ఏది ఇట్లా తయారయ్యారు అని అని అనుకుంటా ఉంటారు. దెన్ ఇయర్స్ విల్ గెట్ పాస్డ్. నో కిడ్స్, నో క్యావ్స్, నో కాంప్రమైజ్. ఓన్లీ రెండే రెండు ఉన్నాయి మా బ్రోస్. రెండు పే చెక్స్ ఉంటాయి, రెండు పాస్పోర్ట్స్ ఉంటాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్తా ఉంటారు. బాలీకి ట్రిప్స్, బ్యాంకాక్, గోవా ట్రిప్స్ వెళ్తా ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పడుకుంటా ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ జాబ్కి వెళ్తా ఉంటారు. యాజ్ ఇట్ ఈస్ ఇట్లే జరుగుతుంది, నో చేంజ్. వాళ్ళు ఆ లైఫే ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా ఫోర్స్ కొడతా ఉంటారు పక్కలకి. బట్ వాళ్ళకి ఓన్లీ వన్ డ్రీమ్, టు కీప్ లైఫ్ సింపుల్ అన్నట్టు వాళ్ళు అనుకుంటా చెప్తా ఉంటారు. వన్ ఫైన్ డే ఏమవుతుందంటే, సాయి అనేవాడు మేఘ్నా సైడ్ క్యూట్ గా చూస్తూ, మనం ఏంటో నీకు తెలుసు కదా బంగారం అని అడిగితే, మేఘ్నా అమ్మాయి ఎస్ వీఆర్ డింక్ రైట్ అంటది. ఆ స్టార్టింగ్ లో చెప్పారు మా బ్రో ఆ డ్రగ్ ఏంటో అని. డింక్ అంట మా బ్రో. డింక్ అంటే డబుల్ ఇన్కమ్, నో కిట్స్ అంట. ఏ డేటో వస్తున్నాయి మా బ్రో ఈ మార్కెట్లోకి. ఈ డ్రగ్ గురించి మీకు ముందే తెలుసా, లేదంటే నేను చెప్పిన తర్వాత తెలుసుకున్నారా? జస్ట్ కమెంట్ చేయండి మా బ్రోస్. నాకు తెలుసు మా, నువ్వు ఫాలో కొట్టే పోతావని. ఫిర్ మిలేంగే, బాయ్.